గేమింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. బెట్టింగ్ యాప్లతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ప్రతి సంవత్సరానికి దేశవ్యాప్తంగా బెట్టింగ్ కోసం అప్పులు చేస్తూ అవి తీర్చలేక సూసైడ్ చేసుకుంటున్నారని తెలిపారు. ఎవరు కూడా బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేయకూడదని, సోషల్ మీడియాలో యాప్ల ప్రమోషన్లు చేయొద్దని సూచించారు. ఇక కొందరు పోలీసులే బెట్టింగ్ యాప్ ట్రాప్లో పడిపోతున్నారని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్ యాప్ వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. మనం ఇవాళ చూస్తున్నాం. ప్రతి సంవత్సరంకి యావత్ భారతదేశంలో వందల మంది ఈ బెట్టింగ్ యాప్ వల్ల గేమింగ్ ఆడుకుంటా అప్పులు చేసుకుంటా మళ్ళా అదే అప్పులు రిటర్న్ ఇవ్వకుండా వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవాళ ఎవరు కూడా బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేయకూడదు. ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్ ని సోషల్ మీడియాలో కానీ ఎవరు కూడా దానికి ప్రమోట్ చేయకూడదు. అదే విధంగా మీడియాలో వచ్చి కానీ టీవీలో వచ్చి కానీ హీరోయిన్ కూడా వాళ్ళు కూడా ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ కి సపోర్ట్ చేయకూడదని ఆల్రెడీ పోలీసులు కూడా చెప్తున్నారు. ఒకవైపు మన పోలీస్ డిపార్ట్మెంట్ బెట్టింగ్ యాప్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని ఒక ఉద్దేశం ఉన్నది. ఇంకోవైపు కొంతమంది ఈ బెట్టింగ్ యాప్ కి ట్రాప్ అయి మన పోలీసులే ఈ బెట్టింగ్ యాప్ కి అలవాటై వాళ్ళు గేమింగ్ ఆడుతున్నారు. గతంలో మనం చూసినాము, అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ పాపం అరెస్ట్ కూడా అయ్యిండు, అప్పులు పాడైండు, ఆయన గన్ కూడా ఆయన అమ్మేసిండు. అట్లాంటి కూడా కేసెస్ మనం చూసినాం. ఇవాళ బెట్టింగ్ యాప్ వల్ల యాదవ్